హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గారి యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఆత్మ గురించి తెలుసుకుందాం. ఆత్మ అంటే శూన్యమేనా? ఆత్మ అంటే ఏమిటి అని మనం అనుకుంటే ఖాళీ ప్రదేశమే ఆత్మ అంటే అని సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఖాళీ ప్రదేశం అంటే ఏమీ లేని ప్రదేశము. కానీ ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఆత్మ ఉంటుంది అంటారు కదా, నాలో ఒకటి, పక్క వాళ్ళలో ఒకటి. మరి గజిబిజిగా ఉంది అంటే చుట్టూ ఉన్న ఖాళీ అంటే మనము ఖాళీ ఉందనుకోండి, ఖాళీ ప్రదేశమే ఆత్మ అని అంటున్నాం కదా. మళ్ళీ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఎక్కడైనా ఖాళీ ప్రదేశము, ఏది లేని ప్రదేశం ఉంటే దాన్ని శూన్యము అంటాం. సరే, అక్కడ ఇల్లు ఉంది కదా, అక్కడ ఒక ఇల్లు శూన్యం, ఆ ఖాళీ ప్రదేశంలో కట్టాం. మరి ఇల్లు లేనప్పుడు ఏముంది? ఖాళీ ప్రదేశమే ఉంది, అంటే ఏమి? శూన్యం ఉంది. మరి అలాగే ఈ గ్రామం అంతా ఏర్పడక ముందేముంది? శూన్యం ఉంది. మరి భూమి మీద మనిషి పుట్టక ముందు ఏముంది? ఈ దేశాలు, రాష్ట్రాలు, మరి ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి ముందు ఏముంది? అది కూడా శూన్యమే, అంతే కదా ఫ్రెండ్స్. మనకు కనిపించే ఈ నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి అవన్నీ లేనప్పుడు ఈ విశ్వములో ఏముంది? శూన్యమే ఉంది, అదే కదా. అంటే సృష్టి అనేది ఎక్కడ పుట్టింది? శూన్యంలోనే సృష్టి పుట్టింది. చివరికి ఆ శూన్యం ఎక్కడ లయం అవుతుంది అంటే కలుస్తుంది. ఎక్కడ కలుస్తుంది ఆ శూన్యము? చివరికి ఆ శూన్యములోనే కలుస్తుంది. అంటే మరి ఈ చరాచర సృష్టికి మూలమేమి అంటే, ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి ఉంది కదా, ఆ సృష్టికి మూలమేమి అంటే శూన్యమే. మరి ఆ శూన్యాన్ని మనం ఏమంటున్నాము? పరమాత్మ, భగవంతుడు, దేవుడు, యూనివర్స్ అని, ప్రకృతి అని ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. శూన్యాన్నే మనం ఇక్కడ పరమాత్మ అని అనుకుంటూ ఉన్నాం. మరి భగవద్గీత 9వ అధ్యాయంలో సర్వభూతాని కౌంతేయ, కల్పాంతంలో నాలో లీనమైన సర్వజీవులను, సమస్త ప్రకృతిని తిరిగి కల్పం ఆరంభంలో మళ్ళీ నేనే సృష్టిస్తున్నాను అని శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు చెప్పారు కదా. అంటే పరమాత్మ అంటే కూడా ఏమి? శూన్యమే అని అర్థం. కల్పాంతరంలో ముందు పుట్టించింది తానే, మరి ఎండ్ అయిపోయినాయి, అవన్నీ లయమైపోయినాయి, మళ్ళీ బిగినింగ్లో పుట్టించేది నేనే అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా చెప్పాడు. మరి ఆత్మ ఎందులో కలుస్తుంది? పరమాత్మలో కలుస్తుంది. అంటే శూన్యంలో కలిసిపోతుంది కదా. మరి శూన్యంలో కలిసే ఆత్మ ఎలా ఉండాలి? ఎలా ఉండాలి ఫ్రెండ్స్? మరి అది కూడా శూన్యంగానే ఉండాలి, అంతే కదా. అది కూడా గజిబిజితో, అన్ని అనేకమైన ఆలోచనలతో కూడుకొని ఉంటే మరి అది శూన్యం ఎలా అవుతుంది కదా. ఖాళీగా ఉన్నప్పుడే మరి పరమాత్మలో లీనమవుతాం కదా. శూన్యంలో శూన్యమే కలుస్తుంది, కానీ భౌతిక పదార్థం కలవదు. కాబట్టి ఆత్మ కూడా పరమాత్మలాగే శూన్యంగా ఉంటూ రూపరహితంగా, నిర్గుణంగా, మరి సర్వాంతర్యామిగా ఉంటుంది. ఆత్మ కూడా పరమాత్మలాగే ఉంటుంది, అది కూడా సర్వాంతర్యామిలాగే ఉంటుంది. పరమాత్మకు మరణం ఉంటుందా అని అనుకుంటే ఆత్మకు మరణం ఉంటుందా అంటే శ్రీకృష్ణుల వారు భగవద్గీత సాంఖ్యయోగంలో ఏమని చెప్పారంటే,
నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః. అంటే ఆత్మ శాశ్వతమైనది. ఆత్మ అస్త్రాలచే ఛేదించబడదు, అగ్నిలో దహింపబడదు, నీటిలో తడవబడదు, మరి గాలి ఆర్పివేయును లేదు అని మనకు తెలియజేశారు కృష్ణ పరమాత్మల వారు. అటువంటి సనాతనము మరి సత్యము అయిన ఆత్మను మనము నోటితో టేస్ట్ కూడా చేయలేము, చర్మంతో స్పృశించలేము, ముక్కుతో వాసన కూడా చూడలేము. అది నిత్యము సర్వవ్యాప్తము మరి స్థిరమైనటువంటిది. ఇవన్నీ శూన్యానికి కూడా ఇవే సూత్రాలు వర్తిస్తాయి కదా ఫ్రెండ్స్. కనుక మరి ఇప్పుడు మనము ఆత్మకు పరమాత్మకు భేదం ఉందా? అంతే కదా, ఆత్మకే లక్షణాలు ఉన్నాయో పరమాత్మకు కూడా అవే లక్షణాలు కలిగి ఉన్నాయి. ఆత్మ కూడా తడవబడదు, పరమాత్మ కూడా తడవబడడు, పరమాత్మ కూడా దహించవేయబడదు, ఆత్మ కూడా అందుకనే ఇద్దరికి ఆత్మకు పరమాత్మకు ఏమున్నాయి? ఒకటే లక్షణాలు ఉన్నాయి. మరి రెండు శూన్యమే, ఆత్మ పరమాత్మ. మరి ఈ సర్వవ్యాపకమైన శూన్యము అంటే ఈ ఆత్మ ఎన్నో జీవిత అనుభవాలను పొందుతూ ఒకానొక దేహం నుంచి ఇంకొక దేహంలో జన్మ తీసుకుంటూ అంటే ఆ విధంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది కదా ఫ్రెండ్స్. అంటే ఒకే దేహంలో ఉండబడకుండా అఖండ శూన్యంలో కలిసిపోయి దానితో పాటు అంతా నిండి ఉండడమే. ఒకానొక కుండలో నీరు, సముద్రంలో ఉన్న నీరు ఒకటే అయినా కూడా కుండ పగిలి అందులోని నీరు సముద్రంలో కలిసిపోయి నీరంతా ఒకటే అయినట్లు మరి మహాశూన్యంలో కలిసిపోయే ఆత్మకి సర్వవ్యాపకం, సర్వసమర్థత మరి సర్వజ్ఞత వంటి పరమాత్మ యొక్క లక్షణాలన్నీ ఉంటాయి. చూడండి ఏముంటాయి? ఆత్మకి కూడా సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత, సర్వజ్ఞత అన్ని లక్షణాలు పరమాత్మకు ఉండే లక్షణాలన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆత్మ ఎరుకతో జీవించే వాళ్ళు తమలో ఉన్న శూన్యం పట్ల మరి తాము ఏ దేహంతో జన్మ తీసుకున్నామో ఆ దేహం పట్ల నేను పలానా అన్న గుర్తింపును కలిగి ఉంటూ జన్మజన్మల ప్రయాణాల పట్ల అత్యంత స్పృహతో ఉంటారు. ఎవరైతే ఎరుక ఉంటుందో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? దేహం పట్ల నేను పలానా అనే గుర్తింపు కలిగి ఉంటూనే మరి జన్మల్లో అత్యంత స్పృహతో ఎరుకతో ఉన్నారు. మేము ఇలా ఎన్నో జన్మలు తీసుకుంటూ ఎన్నో శరీరంలో జన్మను తీసుకుంటూ ఉన్నాము అనే ఎరుక కలిగి ఉన్నారు. వాళ్ళలాగే ఎవరికి వారు ఆత్మ యొక్క సర్వవ్యాపక శూన్యత భావనను అర్థం చేసుకొని జీవిస్తే అన్ని జీవులలో ఉన్న పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోగలుగుతారు. అంటే ప్రతి ఒక్కరూ తమలో ఉన్న పరమాత్మని అలాగే అందరిలో ఉన్న ఆత్మ అంటే ఆ పరమాత్మని గుర్తించగలిగే ఎరుక ఉంటే వాళ్ళు చక్కగా అందరిలో ఉన్న పరమాత్మ తత్వాన్ని తెలుసుకోగలుగుతారు, అర్థం చేసుకుంటారు. నేను వేరు, ఇతరులు వేరు కాదు అన్న ద్వంద్వంలో నుంచి విముక్తి చెందుతారనమాట. అంతా ఒక్కటే అని గుర్తిస్తారనమాట. నా ఆత్మ కూడా పరమాత్మలో లీనమై శూన్యంలో లీనమైనప్పుడు మీ అందరి హృదయాలలో ఉన్న శూన్యంలో కలిసిపోతుంది. అంటే మరి నా ఆత్మ కూడా పరమాత్మలో లీనమైంది అంటే శూన్యంలో లీనమైనట్లే మరి మీ అందరి హృదయాలలో ఉన్న శూన్యంలో కూడా కలిసిపోతూ ఉంది. అంతే కదా, నా ఆత్మ పరమాత్మలో లీనమయ్యింది అని అంటే అర్థమేమి? మీ అందరి హృదయాలలో ఉన్న శూన్యంలో కూడా కలిసిపోతూ ఉంది. చూడండి, అంటే శూన్యత్వము అనేదాన్ని మనము అంతా ఏకత్వము, అంతా ఆ పరమాత్మలో నుంచే వచ్చింది, అంతా ఆ శూన్యంలో నుంచి వచ్చింది, అంతా ఒక్కటే, నీవు నేను ఒక్కటే అని తెలుసుకోవడమే ఆత్మ అంటే. ఆత్మ అంటే పరమాత్మే.
మరి ఆత్మకున్న లక్షణాలన్నీ పరమాత్మకు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే మరి ధ్యానం ఎలా చేయాలి అంటే సుఖస్థిరాసనంలో కూర్చోండి. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి, వేళ్ళలో వేళ్ళు పెట్టుకోండి, కళ్ళు రెండు సుతారంగా మూసుకోండి, అద్దాలుంటే పక్కన పెట్టేయండి. మరి మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. అలా గమనిస్తూ ఉంటే మనకు చక్కగా ఆలోచనారహిత స్థితి ఏర్పడుతుంది. దానిని ఆత్మస్థితి అంటారు, ధ్యాన స్థితి అంటారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.